హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు అండి. రక్షాబంధన్ స్పెషల్గా, రాఖీ స్పెషల్గా ఈ బేసన్ లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు చూపించేస్తాను. ఈ శనగపిండి లడ్డు చాలా సూపర్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రక్షాబంధన్ స్వీటు మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లెట్స్ గో హౌ టు ప్రిపేర్ బేసన్ లడ్డు. ఒక కప్పు శనగపిండి తీసుకోండి. అది వేసేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాల దాకా చక్కగా వేయించుకోవాలి. ఎక్కువ కలర్ రాకూడదు. కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. అందులోకి ఒక హాఫ్ కప్పు నెయ్యి కొద్దిగా వేసి ఫ్రై చేసుకోవాలి. వెరీ సింపుల్ అండి. ఇది అమ్మవారికి నైవేద్యం కూడా పెట్టవచ్చండి. శ్రావణ మాసం స్పెషల్గా శనగపిండితో చేసింది నైవేద్యం కూడా పెట్టచ్చు. అలాగే శనివారం కూడా స్వామివారికి కూడా నైవేద్యంగా పెట్టచ్చు. ఈ లడ్డు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రక్షాబంధన్ స్పెషల్ ఇలాగా ఈజీగా లడ్డు చేసుకొని మీ రక్షాబంధన్ని సెలబ్రేట్ చేసుకోండి. కొద్దిగా నెయ్యి వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఎక్కువ బ్రౌనిష్ రాకూడదు. జస్ట్ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ బాగా ఫ్రై చేసుకున్నాక హాఫ్ కప్పు చక్కెర, కొద్దిగా ఎలాచి వేసి పౌడర్ వేసి వేసుకున్నాం. 1 కప్పు పిండికి హాఫ్ కప్పు చక్కెర పౌడర్ చేసి వేసుకుని కలుపుకోవాలి. పిండి సగం వేడిగా ఉన్నప్పుడే కలుపుకోండి. శనగపిండి కొంచెం వేడిగా ఉన్నప్పుడు వేసుకుంటే మనం కలుపుకున్న చక్కెర కూడా వేడికి కరుగుతుంది. ఇలాగ బాగా కరిగినాక కొద్దిగా తడి వస్తుంది అనమాట. అప్పుడు మనం లడ్డు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. చూసారు కదా, ఇలాగ కొద్దిగా వేడికి చక్కెర కరిగింది. ఇప్పుడు మనం కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ ఇలాగ లడ్లు చేసుకొని పెట్టుకోండి. వెరీ సింపుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ నైవేద్యంగా పెట్టాలనుకుంటే చిటికెడు పచ్చికర్పూరం వేయండి, చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు, కానీ బేసన్ లడ్డు ప్లెయిన్గా ఉంటేనే చాలా బాగుంటుంది. అందుకని నేను ఇలా ప్లెయిన్గా చేశాను. వెరీ సింపుల్ అండ్ టేస్టీ ఈ బేసన్ లడ్డు మీరు కూడా ప్రిపేర్ చేయండి. ఈ రక్షాబంధన్ స్పెషల్ని సెలబ్రేట్ చేసుకోండి. చూసారు కదా, ఇలాగ అన్ని లడ్లు చేసుకున్నాను. పైన సిల్వర్ లీవ్స్ అతికించుకున్నానండి. కొంచెం సిల్వర్ లీవ్స్ ఇలాగ తీసుకొని స్వీట్ షాప్ స్టైల్లో బాగుంటుందని ఇలా తీసి పెట్టుకున్నాను. పైన పిస్తా పలుకులు గార్నిష్ చేసుకున్నాను. మీకు నచ్చితే బాదం కానీ జీడిపప్పు కానీ ఏదైనా మనం గార్నిష్ చేసుకోవచ్చు. ఇలాగా మొత్తం లడ్లు ఇలాగా గార్నిష్ చేసుకున్నాను. చూసారు కదా, సో ఎమ్మీ అండ్ టేస్టీ బేసన్ లడ్డు రెడీ అయిపోయింది. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ప్రతి ఒక్క అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైల్ అండ్ హెల్తీ. వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.